కార్మికుడు కుటుంబానికి ముగ్గురు ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు తినేటువంటి తిండి, ఆహారము, వైద్యము, గృహ అవసరాలు వీటన్నిటికీ సంబంధించి కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి చెప్తా ఉంటే నువ్వేమిస్తా ఉన్నావు? కార్మికులకి, ఆశాలకి, మామూలుగా స్కూల్ స్లీపర్లకి కొన్ని రాష్ట్రాల్లో 3,000 ఇస్తా ఉన్నావు. అంగన్వాడీ హెల్పర్లకి 7,000 ఇస్తా ఉన్నావు. ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి మొత్తం ప్రజలందరికీ వైద్యం కోసం, లేదు ప్రజలు మన గ్రామాల్లో కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు, లేదా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటేనో వెళ్ళి వీళ్ళు అనారోగ్యాలు పాలవుతా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లు నువ్వు దేశంలో అత్యంత తక్కువ వేతనాలు అమలు చేస్తా ఉన్నావు. వీళ్ళు శిశు మరణాలు తగ్గించడం కోసం ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కానీ నువ్వు వేతనాలు ఇవ్వకుండా 10,000 ఇస్తా ఉండి వీళ్ళకు ముద్దు పేర్లు పెడతా ఉన్నావు. ఏమని గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ చాలా మంది ప్రజానికం ఉన్నారు ఈ చుట్టుపక్కల. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎవరికి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు రావు. ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులైతే మనకి పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులైతే మనకి వేతనాలు, కనీస వేతనాలు అమలు చేయాలి 26,000 పైచీలకు. కానీ ఎవరికి ఇవ్వటం లేదు. కానీ అమ్మఒడి అమలు చేయటం లేదు. మన కుటుంబాలు ఎవరైనా, మన వికలాంగ కుటుంబాలుంటే పెన్షన్ ఇవ్వటం లేదు. ఇళ్ల స్థలాలకు అర్హులు కాదు, సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. ఇది అత్యంత దారుణం. ఈరోజు మనం ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా నరేంద్ర మోడీ గారు, నీకు కేంద్రంలో, నీకు రాష్ట్రాల్లో కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉంది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, అధికార పక్షం తెలుగుదేశం, వీళ్ళు నీకు మద్దతు ఇస్తా ఉన్నారు. లేదు కేంద్రంలో అక్కడెక్కడ నువ్వు కేసులు పెట్టి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బెదిరిస్తా ఉన్నావు. నీకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి, అధికారంలో ఉంటున్నావు కాబట్టి కన్ను మెన్ను ఆనకుండా నీ ఇష్టం వచ్చిన విధానాలు తీసుకొస్తా ఉన్నావు. నీకు గతంలో రైతులు 14 నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని బుద్ధి చెప్తే నేను మారాను, రైతులు గిట్టుబాటు ధర అమలు చేస్తానని చెప్పేసి, నల్ల చట్టాలను రద్దు చేస్తానని చెప్పేసి నువ్వు రాతపూర్వకంగా హామీ ఇచ్చావు. ఏమైపోయింది హామీ అని మనం ప్రశ్నిస్తా ఉన్నావు. ఈ రోజు ఈ లేబర్ కోడ్లు, ఈ 4 లేబర్ కోడ్ల గురించి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనం సమ్యాప్తిని సాధించుకున్నాం, సంఘం పెట్టుకున్నట్టే హక్కు సాధించుకున్నాం. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? సమ్మె చేయకూడదంట. 14 రోజుల ముందు నోటీస్ ఇస్తే మన గతంలో సమ్మె చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? నువ్వు సమ్మెలోకి వెళ్ళాలి అంటే లేబర్ ఆఫీసర్కి ఒక లెటర్ ఇస్తే ఆయన పిలిచి మాట్లాడితే ఇక సమ్మెలోకి